పట్టిసీమ ప్రాజెక్టు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ దుమారంతో ప్రాధాన్యం పెరిగింది. ఇంతకీ ఏడాదిలో లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తవుతుందా? టెండర్లకే ఏళ్లు పట్టే ఇరిగేషన్ శాఖలో ఇది సాధ్యమేనా? పోలవరానికి పట్టిసీమ ప్రత్యామ్నాయం అవుతుందా? 50 రోజుల్లో సాధించిన ప్రగతి ఎంత? స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు స్పెషల్ బులెటిన్ పట్టిసీమ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పట్టిసీమ లిఫ్ట్. సంవత్సరంలోపు ప్రాజెక్టును పూర్తి చేసి నదుల అనుసంధాన ప్రక్రియకు నాంది పలకాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. మరి సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తవుతుందా? పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఏ రకంగా సాగుతున్నాయి? పట్టిసీమ లిఫ్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ బై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. లెట్స్ వాచ్. పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో వినిపిస్తున్న లేదా చర్చిస్తున్న ప్రాజెక్ట్ ఇది. రాజకీయంగా చర్చకు దారి తీయటం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం, నదుల అనుసంధానంలో మొదటి ప్రాజెక్టు కావడంతో ఈ లిఫ్ట్ స్కీమ్ కు ప్రాధాన్యం వచ్చింది. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నా పట్టిసీమపైనే విస్తృత చర్చ సాగుతోంది. నదుల అనుసంధానంపై ఇప్పుడు దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ఏపీ విషయానికొస్తే కృష్ణా, గోదావరి వంటి నదులతో పాటు పలు ఇతర నదులు ప్రవహిస్తున్నా ఇప్పటికీ సగం జిల్లాలు తాగు, సాగునీటి కోసం అలమటిస్తున్నాయి. ముఖ్యంగా రతనాలసీమ, రాయలసీమకు నిత్యం నీటి కటకటే. అనంతపురం, చిత్తూరు, కడప వంటి జిల్లాల్లో నీటి కష్టాలు ఏటా పెరుగుతూ పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ సర్కార్ నదుల అనుసంధానంపై దృష్టి పెట్టింది. నదుల అనుసంధాన ప్రక్రియలో ఇప్పటికే పోలవరం నిర్మాణంలో ఉంది. 4 ఏళ్లలో పోలవరం అని నేతలు ప్రకటిస్తున్నా ఆ మహాప్రాజెక్టు పూర్తవడానికి 6 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఓవైపు వర్షాభావం, మరోవైపు పొరుగు రాష్ట్రంతో నీటి వివాదాలు. వాటి ప్రమాదాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై దృష్టి పెట్టింది. గతంలో ఎటువంటి ప్రపోజల్స్ లేకున్నా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. వృధాగా పోతున్న గోదావరి వరద నీటిని కాసింత ఒడిసిపట్టి కృష్ణానదికి తరలించాలనేదే ప్రణాళిక. పోలవరానికి ముందే ఫలాలు అనే కోణంలో ఆలోచన చేసిన ప్రభుత్వం ఈ మహా పథకానికి రూపకల్పన చేసింది. టెండర్ దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీతో మార్చి 30న ఒప్పందం కుదిరింది. వెంటనే రంగంలోకి దిగిన మెగా కంపెనీ సంవత్సరంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టింది. ఇరిగేషన్ ప్రాజెక్టులంటేనే అంతులేని అలక్ష్యం, చెప్పలేనంత నిర్లక్ష్యం. ఇది రాష్ట్రంలో ప్రాజెక్టులు జరుగుతున్నటువంటి తీరు. అయితే వాటిని సవాల్ చేస్తూ సంవత్సరంలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామంటోంది మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. 1 సంవత్సర కాలం సాధారణంగా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి, టెండర్ల ప్రక్రియ ముగియడానికి పట్టే సమయం ఇది. అయితే ఈ సంవత్సర కాల వ్యవధిలోనే ప్రాజెక్టును పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పచెబుతూ ఉంటుంది మెగా ఇంజనీరింగ్ కంపెనీ. అనేక అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు తలెత్తిన ఈ ప్రాజెక్టుపై ఇక్కడ జరుగుతున్న పనులే ఒక సమాధానం చెబుతున్నాయి. ప్రాజెక్టు పనులు ప్రారంభమైన 50 రోజుల్లోనే మెగా కంపెనీ భారీ యంత్రాల్ని మోహరించింది. పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు, ఇంజనీర్లు పనుల్లో పాల్గొంటున్నారు. రాత్రింపవళ్లు పనులు కొనసాగుతున్నాయి.
50 కోట్ల విలువ చేసే ట్రంచ్ కట్టర్ వంటి భారీ యంత్రాల్ని తీసుకొచ్చి పని జరుపుతోంది. సీసీ కెమెరాలు బిగించి మరీ పర్యవేక్షిస్తోంది. ఓ పక్క ప్రభుత్వ ఒత్తిడి, మరో పక్క వ్యవధిలో పనులు పూర్తి చేయాలన్న కాంట్రాక్టర్ పట్టుదల వెరసి ప్రాజెక్టు పని శరవేగంగా జరుగుతోంది. స్పెషల్ బులెటిన్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.